స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే ఏ సర్వే చూసినా ఏ ప్రాంతం చూసినా కూడా కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలు తహతహలాడుతున్నారు. ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. ఎందుకంటే పోయినసారి అయితే మనం 151 సీట్లు కొట్టాం. ఈసారి అంకె మూడిట్లో ఏ అంకె విడిపోతుందో తెలియదు. 15 సీట్లు వస్తాయో 5 సీట్లు వస్తాయో 1 సీటు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో అయోమయంలో జగన్మోహన్ రెడ్డి పడిపోయి ఆయన ఏం చేశాడంటే కులాలు మతాల విషయం ఎత్తి ఏదైతే బీజేపీ ఇష్యూ ఉందో ఆ బీజేపీ భూతాన్ని యూపీ బీహార్లో జరిగే ఇన్స్టెన్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ భయపెట్టి తెలుగుదేశం పార్టీకి ఓటు వెళ్లకుండా ముస్లిం ఎస్సీల ఓటు తన ఖాతాలో వేసుకోవాలని శతవిధాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. విజయవాడ నగరంలోనే దాదాపు 100 మంది పేటీఎం కుక్కల్ని పెట్టి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పురంధేశ్వరి గారు చెప్పని మాట మార్ఫింగ్ ఫోటో పెట్టాం, ఆమె ఏదో చెప్పారని పెట్టాం. అచ్చెన్నాయుడు గారి ఫోటో పెట్టాం, ఆయన ఏదో చెప్పారని పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టాం, చంద్రబాబు నాయుడు ఏదో స్టేట్మెంట్. ఇదే పని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ ఏదైతే పేటీఎం గాళ్ళు ఉన్నారో ఇదే పనిలో పడిపోయారు. ఎందుకు ఇంత భయం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ అలయన్స్ అయింది. ఈ యొక్క పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారు. 160 సీట్లు ఈ పొత్తుకు వస్తున్నాయని అన్ని సర్వేలు చూపిస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం డిస్టర్బ్ చేయాలి, ముస్లిమ్స్లో ఎస్సీస్లో డిస్టర్బ్ చేసి బీజేపీ భూతాన్ని పెంచి చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు ఈరోజు ఇది కాదు. గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు ఉంది, 2014లో కూడా. అంతకుముందు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము బీజేపీతో పొత్తులోనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీలో పొత్తు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రమే కాదు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ముస్లింలకు హాని అనేది ఎక్కడా జరగలేదు. ముస్లింల సంక్షేమాన్ని ఎక్కడా కూడా తగ్గించలేదు, ఇంకా పెంచారే తప్ప. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడా కూడా క్రియేట్ అవ్వలేదు. సుఖశాంతులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముస్లింలు ఉన్నారు. కానీ ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది అని క్రియేట్ చేసి ఉన్నది లేనిది అన్నీ చూపిస్తున్నారు వీళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను, మొన్న ఒక మత పెద్ద కూడా ఈ వాట్సాప్లో వేసినప్పుడు నేను ఒకటే అడిగాను, మీరు ఏదైతే ఫాల్స్ ప్రచారం చేస్తున్నారో అబద్ధపు ప్రచారం చేస్తున్నారో ఈ ప్రచారానికి మీరు అల్లాహ్కు జవాబు ఇవ్వాల్సి ఉందా లేదా అని అడిగితే ఆయన చెప్తాడు, ఈ రాజకీయాల్లో ఇంతే అంటాడు. అంటే ఇటువంటి మైండ్ సెట్ను తయారు చేసుకున్నారు. ఎవరైతే మరణాంతర జీవితం ఉంది అని నమ్ముతున్నాడో ముస్లిం, ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి పనులు చేయడు, ఫాల్స్ ప్రాపగండా చేయడు. మనం రాజకీయాల్లో ఉన్నా, మనం మసీదులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మనం కనుక అబద్ధం చెప్పి అబద్ధం ప్రచారం చేస్తే దానికి అల్లాహ్కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 4% రిజర్వేషన్ గురించి వీళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిశారు, రేపు 4% రిజర్వేషన్ ఆపేస్తారని. నేను ఈ వైసీపీ వాళ్లకు, ఎవరైతే వైసీపీలో కొంతమంది ఫాల్స్ ప్రచారం చేస్తారో వాళ్ళకి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసి 4% రిజర్వేషన్ గురించి ఆయన ఎక్కడన్నా మాట్లాడా? సుప్రీంకోర్టులో 4% రిజర్వేషను సుప్రీంకోర్టులో ఉంది. దాని గురించి
రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజైనా ఒక లాయర్ని పెట్టిందా? 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ కోర్టులో నడుస్తుంది. దీనికి చట్టబద్ధత తీసుకొని రావాలి అని పోరాడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సుప్రీంకోర్టులో అహ్మద్ షరీఫ్ గారి నేతృత్వంలో ఒక బృందాన్ని పంపించి దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి మంచి నెంబర్ 1గా ఉన్న లాయర్లను పెట్టి వాదనకు వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండండి, ముస్లిం సమాజం పేదరికంలో ఉంది, ముస్లిం సమాజానికి 4% రిజర్వేషన్ అవసరం, మీరు సిద్ధంగా ఉండండి వాదనకని సుప్రీంకోర్టులో హేమాహేమి లాయర్లను పెట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ పేటీఎం కుక్కలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రేపు 4% రిజర్వేషన్ తీసేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అలాగే బీజేపీ టీడీపీ పొత్తు గురించి మాట్లాడే వాళ్ళు ఈ 5 సంవత్సరాలు మీ జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ పార్టీ, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ పొత్తులో ఉన్నారు? మీరు ఖురాన్ చేతిలో పట్టుకొని సమాధానం ఇవ్వగలరా అని నేను ప్రశ్నిస్తున్నాను. కశ్మీర్ విషయానికి వస్తే ఆర్టికల్ 370 ముస్లింలకు ఉన్న ఆర్టికల్ 370ను ముస్లింలకు వ్యతిరేకంగా చేయాలని ఆర్టికల్ 370 తీసేసినప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న 22 ఎంపీలు జగన్మోహన్ రెడ్డి విప్ జారీ చేయించి 22 ఎంపీలను ఆ బిల్కు అనుకూలంగా ఓటు వేయించారా లేదా అని నేను అడుగుతున్నాను. అలాగే ట్రిపుల్ తలాక్ బిల్లు వస్తే కనుసన్నల్లో పోలీసులు చేసే అరాచకాలకు ఒక ఫ్యామిలీ బలైపోతే ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని పరామర్శించడం కానీ చేశాడా? అలాగే ఎక్కడో యూపీలో బుల్డోజర్ల గురించి విన్నాం. ఇక్కడ గుంటూరు జిల్లాలో మీ వైసీపీ నాయకుడి ఇంటికి దారి లేదని ముస్లింల ఇళ్లను బుల్డోజర్లు పెట్టి కొట్టించిన ఘనత మీ వైసీపీ పార్టీది కాదా? మీ వైసీపీ నాయకుడికి కాదా? ఏ విధంగా మీరు చెప్తున్నారయ్యా ముస్లిం సమాజానికి మేము ఉద్ధరించామని? ఎక్కడ ఒక్క పాయింట్ చెప్పండి, మీరు ఎక్కడ ఉద్ధరించారు? తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు ఈరోజు ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ప్రజలు అంగీకరించారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని పారదోలుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలుపుతానికి సిద్ధమయ్యారు ప్రజలు. కాబట్టి మేము వైసీపీ పేటీఎం గాళ్ళకు ఒకటే చెప్తున్నాం, అబద్ధాలు ప్రచారం చేయబాకండి. మేము కూడా చేయాలనుకుంటే 100 అబద్ధాలు రోజుకి ప్రచారం చేస్తాం. కానీ మాకు అల్లా భక్తి ఉంది, అల్లాపై భయం ఉంది. రేపు చచ్చిపోయిన తర్వాత అల్లా ప్రతి విషయం అడుగుతాడు. మస్జిద్ విషయం అడుగుతాడు, చంద్రబాబు విషయం అడుగుతాడు, జగన్మోహన్ రెడ్డి విషయం అడుగుతాడు. నరేంద్ర మోడీ గురించి కనుక మనం ఫాల్స్ ప్రచారం చేస్తే అది కూడా రేపు మన సమాధానం ఇవ్వాల్సి ఉందని తెలియజేస్తున్నాను.